ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. పంతొమ్మిది 1989లో శివ సినిమా తీసి ఇప్పటికీ ఈ గాయపడ్డ సినిమా వల్ల వచ్చేది లేదు పోయేది లేదు. జేడీ బ్రాండ్ అట్టాగే ఉంది. మీ డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ గురించి చాలా రియలిస్టిక్గా తన సినిమాలో ఎలా వాడుకోగలడో మీరు ఈ సినిమాలో అక్కడే సెట్లోనే ఒక ముగ్గురు అడ్డం పెట్టుకొని టక్క షర్ట్స్ మార్చేసుకోవడం. క్యారవాన్ ఉన్న చోటు నుంచి స్పాట్కి 10 minutes అండి. అలా నాకు 8 changes ఉన్నాయి. ప్రమోషన్స్లో మీరున్న దగ్గర తరుణ్ భాస్కర్ గారు ఉండట్లేదు, తరుణ్ భాస్కర్ ఉన్న దగ్గర మీరు ఉండట్లేదు. సినిమాలో ఆయన లేయర్ వేరుగా ఉంటుంది, మీ లేయర్ వేరుగా ఉంటుంది. ఇద్దరు కలిసిన ఆ సీక్వెన్స్ షార్ట్స్ కానీ ఏవి చూపించట్లేదు. సినిమాలోనా ఇంటర్వ్యూస్లోనూ అలాగే ఉంది. ఇప్పుడు దాకా ఇచ్చిన ప్రమోషన్ కంటెంట్లోనూ అలాగే ఉంది. ఇక్కడ ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు. అదేనండి, ఇప్పుడు అది ఇచ్చేస్తే మీకు ఏమో చూసేసి మీరు అడిగేవారు కాదు. ఎందుకు సార్ టెన్షన్ పెడుతుండ్రు? ఇట్లా మీరు వచ్చినప్పటికి వెళ్ళి అంత టెన్షన్ వస్తుంది. సత్య సినిమాకి సంబంధించి మీరు చాలా విషయాలు చెప్పారు. ఆర్జీవి గారు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. చెప్తే మీకు మజా రాదు, చెప్పమంటే చెప్పేస్తాను. అర్జెంట్గా వచ్చాయన్నారు, వచ్చేసా. నేను అప్పుడే ఆ రోజు దిగాను. ఆ రోజే ఫోన్ చేసి ఎలా అంత సేఫ్గా జరిగిందో జర్నీ అన్నారు. సేఫ్గా జరిగితే ఏంటి, లేకపోతే ఏంటి. మీకు గాయపడ్డ సింహం ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిందా, లేకుంటే ఈ సినిమా తర్వాత మీరు వచ్చిన మార్పు ఏంటి? ఈ సినిమా కన్నా ముందర దయాతో మొదలైంది. ప్రథమ కారణము, ఆఖరి కారణము పదవ సాధన అంటారు కదా. ఒకసారి రక్తానికి అలవాటు పడితే. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో జేడీ చక్రవర్తి గారు ఉన్నారు. ఆయన నటించిన గాయపడ్డ సింహం మే 1వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో జేడీ గారితో మాట్లాడి ఈ మూవీ విశేషాలు, అలాగే ఆయన కెరీర్ విశేషాలు, మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సారీ టు ఇంటర్వ్యూ. మీరు కనిపించిన, ఆర్జీవి గారు కనిపించిన, మీ స్కూల్లో ఉండే, అంటే మీ స్కూల్ అంటే ఆర్జీవి గారి స్కూల్, ఆ స్టూడెంట్స్ ఎవరు కనిపించినా సరే సత్య గురించి మాట్లాడకుండా ఆ మీటింగ్ మాకు ఫుల్ఫిల్ అవ్వదు. ఐ అండర్స్టాండ్, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. కాబట్టి తను మాట్లాడటం వల్ల నేను తన సినిమాల గురించి మాట్లాడే అవకాశం రాలేదండి. అది నా బాధ. అండ్ మీరు ఇందాక ఆ డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ని కానీ, ఒక సీన్ కానీ, లేదా ఒక చిన్న ఇన్స్పిరేషన్ కలిగించి ఏ ఎలిమెంట్ అయినా తీసుకొని అతను బాగా వాడుకుంటారని నాకు బాగా గుర్తు. 10-12 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఆర్జీవి గారి మీద శ్రీనివాస్ కశ్యప్ గారు ఒక స్కూప్ చేశారు. అవును, దానికి రాము గారు ట్వీట్ కూడా చేశారు. అవును, ట్వీట్ కూడా పెట్టారండి. అవును, నాకు తెలుసు అండి. అది కరెక్ట్. అంటే దాన్ని అతను స్పూఫ్గా చేయడండి. దాన్ని తీసుకుని దాన్ని రియలిస్టిక్గా ఎలా మలిచి పెడతాడు అంటే మీరు అది మడిచిపెట్టినట్టు కూడా తెలియదు సినిమాలో. అది అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. అది అంత బ్యూటిఫుల్గా పెడతాడు. అండ్ ఇందాకే మనం సత్య టాపిక్ వచ్చాం. బట్ నేను ఇంటర్వ్యూ ముందే కాదు, మిమ్మల్ని లాస్ట్ మీ బర్త్డే ఫ్యూ డేస్ బ్యాక్ కూడా కలిశాను. అక్కడికి వచ్చినప్పుడు కూడా అవకాశం ఉంటే మాట్లాడదామని ప్రిపేర్ అయ్యాను. మీకు థ్యాంక్స్ కూడా చెప్పాను నేను. కరెక్ట్. సత్య సినిమాకి సంబంధించి మీరు చాలా విషయాలు చెప్పారు. ఆర్జీవి గారు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. బట్ అప్పుడు మీరు తెలుగులో చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. వరుస హిట్స్ ఉన్నాయి. కరెక్ట్. ఆ ఫోన్ కాల్ జడి వచ్చాయి. ఆ క్షణం ఏ క్షణంలో వచ్చింది, ఏం మాట్లాడారు, ఏం నమ్మి వెళ్ళారు? అంటే చాలా పెద్ద కదండి. దాన్ని క్లుప్తంగా నేను కట్ చేసి చెప్పాలి. ఇప్పుడు చెప్తే మీకు మజా రాదు, చెప్పమంటే చెప్పేస్తా. మధ్య వచ్చేటట్టే చెప్పండి. ఓకే. ఇప్పుడు నేను యూఎస్లో ఉన్నాను. అర్జెంటుగా వచ్చాయన్నారు, వచ్చేసా. సో అప్పుడే యూఎస్కి వెళ్ళటం వల్ల నేను అప్పుడే ఆ రోజు దిగాను. ఆ రోజే ఫోన్ చేసి ఎలా అంత సేఫ్గా జరిగిందో జర్నీ అన్నారు. అది రాముగారు కాదే, సేఫ్గా జరిగితే ఏంటి, లేకపోతే ఏంటి అని ఏదో అడుగుతున్నాడు. ఏదో తేడా ఉందని. ఏంటి సార్ విషయం అన్న. నెక్స్ట్ ఫ్లైట్లో వచ్చాయి అన్నాడు. అంత సొంత ఫ్లైట్లు లేవు సార్ మనకి ఆ రోజుల్లో. పైగా నెట్వర్క్ మన ఇంటర్నెట్లో అవి కూడా అంత రాలేదు. సో నేను బ్రిడ్జ్ వాటర్లో ఉంటుంది మా అక్క, అంటే న్యూ జెర్సీలో. సో అక్కడి నుంచి న్యూయార్క్కి వెళ్ళి టికెట్ మార్పించుకురావటం 4-5 రోజులు పట్టింది. ఆ 4-5 రోజుల్లో షాపింగ్లు చేసేస్తాం కదా. సో ఫుల్ బాగేజ్, టీషర్ట్ అంతా వేసుకుని నేను బాంబే వెళ్ళి ఆయన ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు. 4 రోజుల తర్వాత వెళ్ళి కలిసాను. నేను వచ్చానని తెలిసి చాలా ఎక్సైటింగ్గా బయటకు వచ్చారు. ఎందుకో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యాడు అని చూశాను. యా 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 అంటారే, ఏం మాట్లాడలేదు. ఏంటి అంటారు, మాట్లాడలేదు. ఎందుకు రమ్మంటే చెప్పట్లేదు. ఓకే, నీకేమైనా పని ఉంటే హైదరాబాద్ వెళ్ళిపోన్నారు. అయ్యో అనేవో అనుకుని ఆ విషయం చెప్తే అదేదో నెల అక్కడ మా అక్క దగ్గర ఉండి వచ్చేవాడిని కదా అనుకుని సరే హైదరాబాద్ వెళ్ళిపోయా. ఏమైందంటే నాకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం,
ఆ టర్బుల్ మన యూనో ఐ హ్యాడ్ జెట్ ల్యాగ్. ఆ జెట్ ల్యాగ్ అక్కడి నుంచి మళ్ళీ రోజు న్యూయార్క్ వెళ్ళి టికెట్ ట్రై చేసుకురావటం, రెస్ట్ లేకపోవటం, మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వచ్చేయటం, ఈ ప్రయాణంతో నాకు ఫీవర్ వచ్చేసింది. సో ఇమీడియట్గా హైదరాబాద్ రాగానే చాలా హై ఫీవర్ వచ్చింది. సో ఇంకొక 3 days అలా పడుకుని ఉన్నాను. సో ఎవరో బెల్ కొట్టారు. మా మదరు ప్రొఫెసర్గా వర్క్ చేసేవారు మ్యూజిక్లో. ఆవిడ వెళ్ళిపోయారు. ఇంట్లో ఆ రోజు మధ్యాహ్నం ఎవరూ లేరు. సినిమాలో లాగే ఇందాక మన లైట్ ఆన్ ఆఫ్ అయినట్టే మా ఇంట్లో కూడా లైట్ ఆన్ అవుతుంది. అంటే అదే నా పరిస్థితి అనమాట. నా కళ్ళు అలా కనిపిస్తున్నాయి. చాలా జ్వరంలో ఉన్నాయి. ఎవరో టింగ్ 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 బెల్ కొడుతూనే ఉన్నారు. ఎవడ్రా అని బెల్ తీసా. రాముగారు, సార్ రాముగారు రండి అన్న. ఆయన అలా షాక్గా చూస్తున్నారు. ఇలాగే రండి సార్ అన్న. వచ్చారు, కూర్చున్నారు. కూర్చుని సార్ ఐఎమ్ నాట్ వెల్ సార్ అని ఏం మాట్లాడలేదు, చూస్తున్నారు. చక్రి, యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చానంటే ఐ వాంటెడ్ టు టెల్ యూ దట్ నేను అప్పుడు సత్యాన్ సినిమా తీస్తున్నారని తెలుసు నాకు, బట్ నన్ను అనుకుంటున్నారని తెలియదు. నేను రమ్మంది నేను కాస్టింగ్ కోసం, బట్ మొన్న నేను చూసి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇది మనకున్న రిలేషన్షిప్లో నేను ఫోన్లో చెప్తే కరెక్ట్ కాదని నేను ఇంటికి చెప్పడానికి వచ్చాను. నేను అసలు ఏ అనారోగ్యంలో ఉన్నా ఓకే సార్, బట్ ఇవాళ నీ లుక్ చూసింది కాదు నేను ఫిదా అయిపోయాను, నువ్వేనా సత్య అన్నాను. ఆ విషయం తెలిస్తే జ్వరం ముందే తెప్పించుకునేవాడిని కదా. సో మేబీ జ్వరం కాదండి, హీ లైక్ ద వే యూనో ప్రాబ్లీ అప్పుడు నేను ఆ బ్యాగీస్ ఆ టీషర్ట్ ఏదో కొత్తగా అప్పుడే అమెరికా నుంచి వచ్చి హడావుడిగా వెళ్ళి ఉంటే ఆ లుక్కి ఆర్ ద వే ఐ లుక్డ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మ్యాచ్ అయ్యాడు. ఇది నాకు సత్య రావడానికి రీజన్. సో సత్య రావడానికి అసలు రీజన్ ఆ జ్వరం. సార్ సత్య రావడానికి జ్వరం రావడం, ఆ జ్వరం రాకపోతే సత్య వచ్చేది కాదు. అండ్ సత్య వచ్చిన తర్వాత మీ అందరికీ సత్య ఫీవర్ పట్టుకుంది. సో సత్య ఫీవర్ మీ అందరికీ రావడానికి కారణం నా ఫీవర్. ఓకే. అయితే ఇంకొక 1 more క్వశ్చన్ సార్. అది ప్లీజ్. తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే ఆ పుస్తకం మీద ఒక అట్టగా ఒక బొమ్మ ఉండాలి కదా. నాకు తెలిసినంత వరకు బ్రిడ్జ్ మీద మీరిద్దరు బిక్కు మాత్రే సత్య ఇద్దరు కలిసి మీ ఆపోజిట్ గ్యాంగ్ని లీడర్ని కాల్చేటప్పుడు, గురునారాయణ కాల్చేటప్పుడు ఇద్దరు చేతులు ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా కాల్చే పోస్టర్ షాట్ ఒకటి ఉంటుంది. కరెక్ట్, రిమెంబర్. అప్పుడు మీ ఆ కళలో ఇంటెన్సిటీ అంటారా, ఏమంటారు నాకు తెలియదు. రాము గారిని కలిసారా మీరు? లేదు. ఎందుకంటే ఇదే సీన్ చెప్పారు నాకు ఆయన. ఓకే. ఐ లవ్ దట్ సీన్. ఏదో కొత్తగా ఆయన ఇవాళ కొత్తగా సినిమా చూసినట్టు తీసింది ఆయన. ఐ లవ్ దట్ ఇంటెన్సిటీ ఇన్ యువర్ ఐస్ మ్యాన్, సూపర్బ్ అని. ఐ సెడ్ ఓకే సార్ ఫైన్, కొంచెం లేట్ అయిందేమో అన్నాను. హీ సెడ్ ఫైన్. యా మీరు అది అడుగుతున్నారు. సో అంటే నా దృష్టిలో అంతకు మించిన షాట్ లేదు తెలుగు సినిమా చరిత్రలో. సో స్వీట్ ఆఫ్ యూ టు సే సో. No, but see, Satya is a book. Sir. 100 best films in the world and 4 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద హాలీవుడ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఒక బుక్ ప్రచురిస్తే దాంట్లో ఇండియా నుంచి ఉన్న 3 సినిమాలలో సత్య ఒకటి. మదర్ ఇండియా, షోలే అండ్ సత్య. సో అది మనం వి ఆల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. నాకు ఐఎమ్ సో హ్యాపీ. ఇందాకే ఎవరితోనో మాట్లాడుతూ ఇప్పుడు కొన్ని కల్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, శివ, షోలే, సత్య అనేదో చెప్తున్నారు ఎవరో. నేను ఏంటి అన్న, అదేనండి కల్ట్ ఫిల్మ్. నేను అతను చెప్పిన 3 సినిమాల్లో 2 నేను ఉన్నానని గర్వపడ్డాను. సో కల్ట్ ఫిల్మ్స్, గ్రేట్ ఫిల్మ్స్ మనం అనుకుంటే రావండి, అలా జరిగిపోతాయి అంతే. ఇప్పుడు ఏదో మెరుపు వచ్చిందా మీకు ఇక్కడి నుంచి, అది అలా మెరుస్తాయి సినిమాలు, మనం అనుకుంటే కుదరదు.